పటాన్చెరు డివిజన్ పరిధిలోని బ్లాక్ ఆఫీస్ ప్రాంగణంలో 2 కోట్ల రూపాయల నిధులతో కొత్తగా నిర్మించిన ప్రభుత్వ సమీకృత కార్యాలయ భవనాన్ని పటాన్చెరు శాసనసభ్యులు గూడ మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదిత్రి హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్, జీవీఆర్ ఎంటర్ప్రైజెస్ సంస్థల సౌజన్యంతో ఈ భవనం నిర్మించబడిందని తెలిపారు. ప్రజలకు మెరుగైన పరిపాలన అందించడంలో భాగంగా అంగన్వాడీ విభాగాలకు చెందిన నియోజకవర్గ స్థాయి కార్యాలయాలు అన్నింటినీ ఒకే భవనంలో కార్యకలాపాలు నిర్వహించేలా భవనాన్ని నిర్మించినట్లు తెలిపారు. सर्वविघ्नोपशान्तये ओम स्ते मन्योविदद्भद्रदायक ओजः पश्यति पुष्पमानसतु साह्यामदा समारयन्त्वया आजुजा ये मूड शॉट क्लिप ఒక్కటి దాంట్లో వెళ్దాం మేడం బాక్స్ తయారు చేసి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో సమితి ఆవరణంలో మండల పరిషత్ ఆవరణంలో ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ కాంప్లెక్స్ కట్టడం జరిగింది. అన్ని శాఖల వారు ఒక దగ్గర ఉంటే ప్రజలకు ఉపయోగం ఉంటుంది. అధికార యంత్రాంగం అంతా భవనం కరెక్ట్ ఉంటే పనిగిన కరెక్ట్ చేస్తారు, ప్రజలకు అందుబాటులో ఉంటారు అనే ఆలోచనతోటి 2 కోట్ల రూపాయలతోటి దీనిని కంప్లీట్ చేయడం జరిగింది. 25 లక్షలు ఆదిత్రి కన్స్ట్రక్షన్ వారి చేత, 75 లక్షలు జీవీఆర్ ఎంటర్ప్రైజ్ చేత, మా సొంత కంపెనీ ద్వారా 75 లక్షలు పెట్టి బిల్డింగ్ భవనాన్ని కంప్లీట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ పటాన్చెరు సమితి మండలానికి, పటాన్చెరు ఆవరణానికి ఒక చరిత్ర ఉంది. ఇది ఒక రాజ్యాంగం ఏర్పడిన తర్వాత ఇది సమితిగా ఏర్పాటు, పరిపాలన వ్యవహారం, పంచాయతీరాజ్ చట్ట వ్యవహారం ఏ విధంగా ఉంటుందనే ఆలోచనతో ఆల్ ఇండియా లెవెల్లో ఇది ఒక మోడల్ సమితిగా తీసుకున్నటువంటి ఒక స్థలం. ఇది గప్పు నర్సయ్య అని 9 ఎకరాల 27 గుంటల ల్యాండ్, పటాన్చెరు నివాస్ అయినా ఈ దానం ఇవ్వడం జరిగింది. అది ఈరోజు పెద్ద ఎత్తున ఈ సమితి ద్వారా పెద్ద పెద్ద నాయకులు ఎదిగి రాష్ట్రానికి సేవలు అందించిన దాఖలాలు ఇప్పుడు పి రామచంద్రారెడ్డి గారు, సదాశివరెడ్డి గారు, చాలామంది పెద్ద పెద్ద నాయకులు దీన్ని ఇక్కడ నుంచి సమితి ప్రెసిడెంట్ చేసి వారు ఈ ప్రాంతానికి